హలో అండి, దిస్ ఈస్ రోజా విజయ్ క్రియేషన్స్. నేను ఎక్కడున్నానా అని చూస్తున్నారా? నేను మా ఊరికి వచ్చాను. ఎందుకంటే మా అత్తమ్మ కాశీకి వెళ్ళి వచ్చింది. వట్టిగా రాదు కదా, మా కోసం కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చింది. ఏమేమి తీసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కాశీ నుండి ప్రసాదం తీసుకొచ్చిందండి. అవేంటి అంటే ఇది నేను కూడా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేద్దామని చెప్పి. ఒకటేమో ఈ స్వీట్, ఈ టైప్ స్వీట్ ఒకటి, ఇది అక్కడ కాశీది ప్రసాదం అంట. ఇది ఒకటి వీళ్ళు ఇవి మొత్తం 3 తీసుకొచ్చింది. ఈ ప్రసాదాలే 3 టైప్స్ తీసుకొచ్చింది. వీటితో పాటు మామూలుగా మనం ఎక్కడి టెంపుల్స్కి వెళ్ళినా కానీ మనం దారాలు తీసుకురావడం ఎవరికైనా అలవాటే ఉంటుంది. ఇప్పుడు అవి చేతికి కట్టుకోవడానికి కంకణాలు లాంటివి, ఇవి కూడా డిఫరెంట్ 2 టైప్స్ తీసుకొచ్చింది. ఒకటేమో ఆరెంజ్ ఎల్లో మిక్స్డ్ ఒకటి, ఇంకొకటేమో ఇట్లా కొంచెం చిన్నగా ఉండి ఇది ఒకటి తీసుకొచ్చింది. ఇంకా ప్రసాదాలు అంటే ఇది కూడా, ఇది ఒకటి, మళ్ళీ తర్వాత ఈ చిన్నవి ఇవి తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు చూస్తుండ్రు కదా, ఈ ప్రసాదాలు ఇందులో పెట్టాను కదా, ప్లేట్స్ కంచు ప్లేట్ అండి. నేను ఆల్రెడీ మా ఆయన కూడా ప్రయాగరాజ్ వెళ్ళినప్పుడు కంచు ప్లేట్లు తీసుకొచ్చిండని చెప్పినా కదా, సేమ్ అవే మా అత్తమ్మ కూడా నచ్చినాయి అంట. కావాలని చెప్పి ఈసారి 4 ప్లేట్స్ తీసుకొచ్చింది. నచ్చింది కాబట్టి 4 ప్లేట్స్ తీసుకుంటున్నా అని చెప్పి తీసుకొచ్చింది. సరే నీ ఇష్టం అని చెప్పి మేము కూడా చెప్పినాం. ఇవి కంచు ప్లేట్లు. ఇవి కింద బ్లాక్ ఉంది కదా, ఇది మనం క్లీన్ చేసుకుంటే పోతుంది. ఇవి ప్యూర్ కంచు కాబట్టి మనం తోమిన తర్వాత బ్లాక్ పోతుందట. పోయిన తర్వాత మనం ఎంత క్లీన్ చేసుకుంటా ఉంటే, ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఇది మనం క్లీన్ చేస్తూ ఉంటే వైట్ వస్తూ ఉంటుందట. ప్యూర్ కంచు కాబట్టి క్లీన్ చేస్తుంటే వైట్ వస్తుంది. కొన్ని అయితే కింద పడితే పగిలిపోతాయి కూడా, ఇది పగలదంట అని వాళ్ళు చెప్పారు. ఇంతకుముందు ప్రసాదం అని అన్నా కదండి, అయితే మా అత్తమ్మ కాశీతో పాటు అక్కడ నుండి అయోధ్య కూడా వెళ్ళిందంట. అక్కడ ఇది ఒక ప్రసాదం. ఇక్కడ ఫోటో కూడా మీరు చూస్తారు, మనం అయోధ్య బాలరాముని ఫోటో. ఇది అయోధ్య ప్రసాదం. అక్కడ స్పెషల్గా ఐటమ్స్ అంటూ ఏం తీసుకోవాలి, మిగిలినవన్నీ. వీళ్ళు 10 డేస్ మాత్రం కాశీలో ఉన్నారు. కాశీలో ఉండి కాశీ నుంచి గయా అటు వెళ్దామని అనుకున్నారు, కానీ కొంచెం వర్షం రెయిన్ సీజన్ కాబట్టి వెళ్ళలేకపోయినట్ట. కాకపోతే కాశీలో ఉన్న మొత్తం ప్లేసెస్ మాత్రం అన్ని కవర్ చేసిరని అన్నారు. వీళ్ళు వెళ్ళింది మాత్రం స్పెషల్గా ఓన్లీ వీళ్ళ ఏజ్ వాళ్ళు మాత్రమే కాబట్టి వీళ్ళు ఒక 10 డేస్ అక్కడ స్పెండ్ చేసి అట్లా అక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం తిరిగిరు. మా పిల్లలు ఉన్నారు కదా, అమ్మాయిలు, వాళ్ళ కోసం స్పెషల్గా ఏదైనా గిఫ్ట్ గుర్తుండాలని చెప్పి మా అత్తమ్మ ఇవి తీసుకొచ్చింది. దీంట్లో కుంకుమ పోసి అట్లా పెట్టుకోవడానికైనా దేనికైనా యూజ్ అవుతాయి అని చెప్పి, 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మా ఇంట్లో, వాళ్ళిద్దరి కోసం ఇవి తీసుకొచ్చింది. పక్కన పెట్టేసి ఇది మా అత్తమ్మ వెళ్ళినప్పటి నుంచి ఏం తీసుకురావాలి, అందరికీ ఏం తీసుకురావాలి అని ఆలోచించి నేను ఏం దేవట్లేదు అన్నది, కానీ అందరికీ మాత్రం దండలు మాత్రం తీసుకొచ్చిందండి. చూసారా, పూసలు దండలు. ఇదొక రకమైన దండలు, ఇది ఒకటి డిఫరెంట్ టైపు, గ్రీన్ అండ్ రెడ్ వచ్చింది. ఇది రెడ్ అండ్ గోల్డ్. ఇది ఇంకా వెరైటీగా ఉందండి, వైట్ అండ్ రెడ్ మిక్స్డ్ ఉంది. ఇట్లా మా అత్తమ్మ మొత్తం ఒక 5 టైప్స్ తీసుకొచ్చింది దండలు. ఇవి తనకు అంటే కాశీ నుండి గుర్తు ఉండాలని చెప్పి తనకు ఇవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఇవి ఇస్తుందంట ప్రసాదంతో పాటు. నెక్స్ట్ బ్రేస్లెట్స్ తీసుకొచ్చిందండి హ్యాండ్కి పెట్టుకోవడానికి. పింక్ అండ్ ఎల్లో మిక్స్డ్ ఒకటి, బ్లూది చూస్తుండ్రు కదా ఇవి. ఇంకొకటి మా అబ్బాయిలకు మాత్రం ఇవి తీసుకొచ్చింది. ఒకటి మా చిన్నోడు ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నాడంట. ఇంకొకటి ఇవి రుద్రాక్ష టైపు ఇవి ఉన్నాయి. అట్లనే మా పిల్లలకి అమ్మాయిలకని బ్యాంగిల్స్ తీసుకొచ్చింది. ఈ బ్యాంగిల్స్ చూస్తుంటే నాకు పాతకాలం బ్యాంగిల్స్ గుర్తొస్తున్నాయి. ఇలాంటివి తీసుకుంది. జాతర అంటే అంతమంది ఇవి చూసేదాన్ని నా చిన్నప్పుడు. అవి మళ్ళీ తర్వాత మీకు స్పెషల్గా మెయిన్గా చెప్పాల్సింది ఇదండి. అక్కడ కాశీకి వెళ్ళినప్పుడు అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్ళారంట. అయితే ఈ అన్నపూర్ణాదేవి టెంపుల్ స్పెషల్ ఏంటంటే, ఈ దేవత ఇది మనం ఇందులో పెట్టుకొని దేవుడి రూమ్లో పెట్టుకొని మనం పూజ చేసుకోవాలండి. ఈ అన్నపూర్ణాదేవికి మనం ఎంత పూజ చేస్తే మనకు అంత ఇంట్లో అన్నం ఉంటుందని చెప్పి నమ్మకం. ఇవి తీసుకొచ్చింది ఇలాంటివి ఒక 4 తీసుకొచ్చిందండి. అంతేకాకుండా మా బాబు వెళ్ళేటప్పుడు ఏం చెప్పిందంటే, మా బాబుకి కీ చైన్స్ ఇష్టం అని చెప్పి కీ చైన్స్ కలెక్షన్ ఇష్టం అని చెప్పి నేను మీతో చెప్పాను కదా, దాదికి కీ చైన్ తీసుకురా అంటే ఎలాంటి కీ చైన్ తీసుకొచ్చిందో చూడండి ఒకసారి. ఇది ఇప్పుడు మా బాబుకు నచ్చుతుందో లేదో తెలియదు, కానీ ఈ కీ చైన్ తీసుకొచ్చింది స్పెషల్గా. చూడాలి మా బాబు రియాక్షన్.
ఇంకా పిల్లల కోసం అని చెప్పి హ్యాండ్కి వేసుకోవడానికి సిల్వర్ కలర్ ఇవి తీసుకొచ్చిందండి. నెక్స్ట్ ఈ చైన్స్ కూడా తీసుకొచ్చిందండి. మా పిల్లల కోసం అని చెప్పి, మా మరిది వాళ్ళ పిల్లలకు, మా బాబుకు, వీళ్ళ అబ్బాయిల కోసం అని చెప్పి ఈ షర్ట్స్ తీసుకొచ్చింది. దేవుడి షర్ట్స్ మీరు ఇంతకుముందు చూసే ఉంటారు ఇలాంటివి. ఇవి వాళ్ళ కోసం తీసుకొచ్చింది. ఇంకా నెక్స్ట్ మరి మా కోసం కూడా ఏదో ఒకటి తేవాలి కదా, అందుకని చెప్పి శారీస్ తీసుకొచ్చిందండి. మేము ముగ్గురం తోడికోడళ్ళం కాబట్టి మా కోసం అని చెప్పి స్పెషల్గా సేమ్ కలర్ సేమ్ శారీస్ 3 శారీస్ తీసుకుంది. ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. అవే కాకుండా ఇంకా ఒక 4 శారీస్ తీసుకుంది. మీకు ఏది నచ్చితే అవి తీసుకోమని చెప్పింది, కానీ మేము ఇంకేం తీసుకోలేదు. మొత్తం టోటల్గా ఒక 7 శారీస్ తీసుకొచ్చింది. అత్తమ్మలు అనేవాళ్ళు కోడళ్ళకు కూడా శారీస్ తీసుకొస్తారని చెప్పి నాకు మా అత్తమ్మ వెళ్ళి తీసుకొచ్చినాక నాకు అర్థమైంది. మా కోసం ఈ శారీస్ ఇంత ఖర్చు అని కాకుండా ఒక గిఫ్ట్ తేవాలని చెప్పి ఆలోచించి మా కోసం శారీస్ తీసుకొచ్చింది కదండి, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మా అత్తమ్మ కాశీలో ఇవన్నీ తీసుకొచ్చింది మా కోసం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. రోజా విజయ్ క్రియేషన్స్. బాయ్ బాయ్.